మనీ కన్నా లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా. నిన్న నేను చూసిన జనాన్ని ఈ 6 వారాలు ఎప్పుడూ చూడలేదు. నిన్న నాకు వాడపల్లి లాస్ట్ వారం మాట. బస్సు కాంప్లెక్స్ లోపలికి కూడా రానివ్వకుండా వెళ్ళి ఎక్కుతున్నారు. అంత ఫ్లోటింగ్ ఉంది ఈరోజు. సో నేనైతే పక్కనున్న ఆటోస్ ఎక్కేసి అయితే రావులపాలెం నుంచి వాడపల్లి ఆటో మీద వెళ్ళిపోయానమాట. ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన దరిద్రం. ఆటో పంచర్ అయిందన్నమాట. టైర్ మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన కొంచెంసేపుకి మళ్ళీ పంచర్ అయింది. ఇంకా ఆటో ఆగిపోయింది. వేరే ఆప్షన్ లేక వాడపిల్లంతా చూసుకుంటా పొలాలు చూసుకుంటూ గుడి దగ్గరకైతే వస్తాను. 7 ప్రదక్షిణాలు చేయడానికి గంట పట్టింది. బాబోయ్ ఎంతమంది ఉన్నారు ఏంట్రా బాబు అనిపించింది. దర్శనానికి ఇంకొక 2 hours పట్టింది. అలాగలా దర్శనం కంప్లీట్ చేసుకుని నేనైతే బయటకు వస్తాను. అలా మంచి రోజున దీపం పెట్టాలని చెప్పేసి అక్కడ ఒక దీపం కొని పెట్టాను. యాక్చువల్ పెట్టాల్సిన దీపం ఇది కాదు. మనీ కన్నా లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా. భక్తితో పాటు మన సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకంటున్నానంటే, నిన్న జరిగిన శ్రీకాకుళంలో స్టాంపేడ్లో 10 మంది చనిపోయారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది జస్ట్ టెంపుల్కి వచ్చినందుకు. ఇన్ని రీజన్స్ ఉన్నా కానీ మెయిన్ ఒకటే రీజన్ వస్తుంది, ఫ్రీ బస్. ఫ్రీ బస్ వల్లే జరిగిందా అంటున్నారు అందరూ. మేబీ ఇది చాలా కరెక్ట్. సో నేను ఒకటే చెప్పాలను, ఫ్రీ టైంలో వెళ్ళండి, ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళండి. ఆంటీస్ రిస్క్ చేయకండి. మీరు బస్సు ఎక్కడానికి కూడా చాలా రిస్క్ చేస్తున్నారు. సో సేఫ్గా ఉండండి.